అందరికీ నమస్కారం. నా పేరు గుర్రు ప్రతాప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిని. ఈరోజు ముఖ్యమైన అంశాలు కొన్ని విషయాలు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల కోసం కొన్ని హామీలు ఇచ్చి హామీలు అమలుపరచలేక ఈ రోజున నానా విధాలుగా ఏం చేయాలో తెలియక కొన్ని అరాచకాలు చేస్తున్నారు ఈ రోడ్డెక్కి. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంకేముంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఉచిత బస్సే కానివ్వండి, రైతులకి రైతు భరోసా కానివ్వండి, స్కూల్ పిల్లలకి అమ్మఒడే కానివ్వండి, ఈ విధంగా కొన్ని పథకాలు చెప్పుకుంటూ పోతే 143 పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ముఖ్యంగా 6 హామీలు ఇంకేముంది, అసలు మహిళలకే కానివ్వండి, రైతులకే కానివ్వండి, స్కూల్ పిల్లలకే కానివ్వండి, విద్యార్థులకే కానివ్వండి, అంతేగాక నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని హామీలు ఇచ్చిన ఈ నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు చూస్తే దాన్ని ఏంటి ఇంత మట్టుకు అమలు చేయలేదు, ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి రోడ్డెక్కి మొన్న నువ్వు ఇచ్చిన పథకాలు ఎక్కడా అని చెప్పేసి వెన్నుపోటు దినంగా ఏర్పాటు చేసి ఆ దినాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి తెలియపరచడం జరిగింది. అది ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఒక్కసారే ఉలిక్కిపడ్డారు. నిజమే, ఆనాడు ఇచ్చిన హామీలు ఏమైపోయాయి, ఈనాడు ఒక్క పథకం కూడా ఇవ్వలేదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు పదే సోషల్ మీడియాలో కానివ్వండి, గ్రామ స్థాయి నుండి ప్రతి ఒక్క సాట కూడా మాట్లాడుకుంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున దాన్ని కప్పుపుచ్చుకోవటానికి కోసం, ఈ రాష్ట్ర ప్రజలను మరలా మోసం చేయడం కోసం ఏం చేస్తుందంటే వైసీపీ నాయకులను కానివ్వండి, అదేవిధంగా వైసీపీలో ఏదన్నా మంచి అంశాలు లేవనెత్తే వాళ్ళనే పోలీసు వాళ్ళతో అరెస్టులు చేసే కార్యక్రమం పెట్టింది. నేను ఒకటే అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రాజ్యాంగం ఏదైతే ఉందో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఏదైతే రాశారో ఆ రాజ్యాంగం పట్ల మీరు నడుస్తున్నారా అని కూడా నేను భావిస్తున్నాను. రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు, ఒక పక్కన రెడ్ బుక్ పరిపాలనగా మీరు పరిపాలిస్తూ ఉన్నారు. ఏంటి నీ రెడ్ బుక్ పరిపాలన? ఎవరైతే అన్యాయం జరిగిన చాట ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయటమా? మీరు ఇచ్చిన హామీల్ని ఇప్పటి వరకు అమలుపరచకపోతే ఎందుకు ఇవ్వలేదని అడగటం, అదే నీ రెడ్ బుక్ పరిపాలన? గ్రామ స్థాయి నుండి పట్టణం నుండి పల్లెటూరు నుండి పట్టణం వరకు కూడా ఎక్కడ పడితే అక్కడ నోరెత్తే వాళ్ళని, అడిగే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రాక్షసి పరిపాలన జరుగుతూ ఉందని కూడా నేను భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజల్ని ఎంత కోరిగా వెన్నుపోటు పొడిచారో కూడా మనం మాట్లాడుకోవచ్చు. నిజంగా ఒక పక్కన చూసుకుంటే సనాతన ధర్మం నేను పాటిస్తానన్న పవన్ కళ్యాణ్, ఆనాడు మహిళలు ఎంతో మంది మిస్ అయ్యారు ఈ రాష్ట్రంలో అని చెప్పిన పవన్ కళ్యాణ్, ఈ రోజున ఏమైంది? ఈ రోజున అత్యాచారాలు, మానభంగాలు, చిన్న పిల్లలను కూడా వదలుకోకుండా ఇష్టారాజ్యంగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయలకి ఇంటింటికి ముందు పంపించి ఏమన్నా కనీసం ఈ రాష్ట్ర ప్రజలను బాగు చేసేవాళ్ళైతే ఇంటింటికి ముందు పంపిస్తారా? ఇంటింటికి రేషన్ బియ్యం ఇచ్చే పథకాన్ని తీసేసి ఇంటింటికి మందు పంపించే కార్యక్రమం పెడతారా? జూన్ నెల వచ్చింది, ఈ రోజు వరకు రైతులకి ఎటువంటి వృత్తి కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటిది కూడా చేసింది లేదు. సంవత్సరం దాఖలాలు అయిపోయింది, ఏది కూడా ఇవ్వకోకుండా ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా
మహిళా హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి అమ్మా. మీరు హోంమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని మానభంగాలు, ఎన్ని హత్యలు జరిగినాయో ఒక్కసారి రిపోర్ట్ తీసుకోండి. మీరు ఏమాత్రం మీరు మహిళలకు న్యాయం చేయగలుగుతున్నారో హోంమంత్రి తీసుకొని నోరు ఎత్తలేని విధంగా మీరున్నారు. మొన్న ఏదో మాట్లాడారు కదా, ఆనాడు లక్షల కోట్ల రూపాయలు ముందుకు వచ్చిన డబ్బులు జనాలకు పంచుతున్నారు అని. ఎక్కడా కూడా బెల్ట్ షాపులు లేకోకుండా, ఎక్కడా కూడా మద్యం అనేది బయటకు రాకోకుండా ఒక టైం ప్రకారం ఇస్తేనే ఆ రకంగా మీరు మాట్లాడారే. ఈ రోజున డోర్ డెలివరీ చేస్తున్నారు. ఎన్ని లక్షల కోట్లు మీకు వచ్చాయి? ఆ లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పెట్టుకోకుండా ఏం చేస్తున్నారు? ఈ రోజున నోరు ఎత్తకోకుండా మీ నోరులు కట్టేసి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా వెళ్తూ ఉన్నారు. ఉట్టిగా నామకార్థానికి మాత్రమే మీరు మంత్రి పదవులు తీసుకున్నారు. అసెంబ్లీలో మాట్లాడగలిగారా? ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా సరే మీరు చేయగలిగారా? ఎటువంటిది కూడా మీరు చేయలేని స్థితిలో ఉండి మహిళలను అత్యాచారాలు, చిన్నపిల్లల మానభంగాలు ఈ విధంగా చూసుకుంటూ పోతే కక్ష సాధింపులు రాజకీయంగా మీరు చేస్తూ రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు. రాజ్యాంగ పరిపాలన అనేది పక్కన పెట్టారు. ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీలో గౌరవ పెద్దలు, గౌరవనీయులు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజల కోసం పెడితే ఈ తెలుగు ప్రజల్ని వెన్నుపోటు పొడిచే కార్యక్రమాలు మీరు చేసుకొచ్చి ఆనాడు పెద్దల్ని మరి నారా చంద్రబాబు నాయుడు ఈ రకమైన కార్యక్రమాలు, ఈ రకమైన వెన్నుపోటు కార్యక్రమాలు అనేది మానుకోవాలి. అంతేగాక ఎన్టీ రామారావు గారిని ఎలా అయితే వెన్నుపోటు పొడిచారో ఈ రాష్ట్ర ప్రజలను కూడా అదే విధంగా వెన్నుపోటు పొడిచారు. ఈ యొక్క పార్టీ పెట్టిన తర్వాత సంవత్సర కాలంలో ప్రజలకి ఇంత వ్యతిరేకమైన పనులు ఇప్పుడు తప్ప ఎప్పుడు కూడా జరగలేదని కూడా నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయింది, ఇంకేముంది, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మంచి చేసే కార్యక్రమాలు ఏమైనా చేస్తారా అని అనుకుంటే మొట్టమొదటిసారిగా జనాలకి 100 రూపాయలు పిచ్చమందు పోసి ఇంటికి బియ్యం తీసేసి మరి అదేవిధంగా మీరు చేసిన ప్రతి ఒక్క హామీలు కూడా జనాలకు అమలు చేయలేకుండా మరి పదే మేము చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి అసెంబ్లీలో చెప్తూ ఉన్నారు. ఇకనైనా సరే ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలి అని అనుకుంటే రాజ్యాంగ పరిపాలించండి. రెడ్ బుక్ పరిపాలన పక్కన పెట్టండి. ఎప్పుడైనా సరే మీరు ఒకటే గుర్తుంచుకోండి, రెడ్ బుక్ పరిపాలన అనేది మీరు కనుక చేయాల్సి వస్తే నీ రెడ్ బుక్ పరిపాలన ఏమవుతుందో దానికి రెట్టింపు అవుతుందని కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ యొక్క మీడియా ద్వారాగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఖబర్దార్, మంచి చేస్తే చేయండి, లేకపోతే మీరు చేత కాకపోతే మీ గద్దె దించే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి అని కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియపరుస్తూ ఉన్నాను.